హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికి హ్యాపీ సండే. ఈ రోజు మా వారు రోజు నాన్ వెజ్ తిని తిని బోరు కొడుతుంది, ఈ రోజు ఏమన్నా రోటి పచ్చడి చెయ్యి అన్నారు. అందుకని పచ్చిమిర్చి ఆనియన్స్ రోటి పచ్చడి అయితే చేశాను. ఈ పచ్చడి చాలా సింపుల్ గా అయితే చేయొచ్చు. ఆనియన్స్ పచ్చిమిరకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత రోట్లో చిన్నులపాయలు, జీలకర్ర, నానబెట్టుకున్న చింతపండు వీటన్నిటిని మెత్తగా అయితే దంచేసుకోవాలి. ఇవన్నీ మెత్తగా దంచుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని అవి కూడా కచ్చాబచ్చగా దంచుకోవాలి. పచ్చిమిరకాయలు వేసి దంచుతుంటే ఆ పచ్చిమిరకాయ ఎగిరి నా కంట్లో అయితే పడింది. రోటి పచ్చళ్ళు చేసేటప్పుడు జాగ్రత్తగా అయితే చేయాలి. నేను ఆల్రెడీ జాగ్రత్తగానే నూరుతున్నాను, భయంతోనే నూరుతున్నాను, అయినా కూడా కంట్లో పడిపోయింది. ఒక్కసారి మనం భయపడే విధంగానే జరుగుతుందేమో కదా. అరగంట సేపు అయితే అల్లాడిపోయాను, తలకై తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. పాపం మా వారైతే చల్లనీటితో మొహం అంతా కడిగి ఐస్ గడ్డలు తీసుకొచ్చి కళ్ళ మీద పెట్టి, ఇంట్లో చిన్న ఫ్యాన్ ఉంటే ఆ ఫ్యాన్ తీసుకొచ్చి నా మొహం ఎదురుగా పెట్టారు. తర్వాత తిరుపతమ్మని పిలిపించి అమ్మాయి చేత అయితే నూరిస్తున్నారు. ఇంకా అమ్మాయికి తెలియదని చెప్పి ఇంకా నేను పక్క నుండి చెప్తున్నాను. పచ్చిమిరకాయలు దంచిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి కచ్చాపచ్చగా దంచేసి అందులో తగినంత ఉప్పు, ఒక గుప్పిడి కొత్తిమీర కూడా వేసి ఆ కొత్తిమీర కూడా కచ్చాపచ్చగా దంచుకుంటే మనకు పచ్చిమిర్చి ఆనియన్ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి మా వారి కోసం చేశాను. పిల్లలకేమో బంగాళదుంప వంకాయ కర్రీ చేశాను. ఇంకా వైట్ రైస్ కూడా వండేశాను. పెరుగు ఆల్రెడీ ఉంది. ఇవండి ఈ ఆదివారం మా స్పెషల్. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని అందులో నెయ్యి పోసుకొని కలుపుకొని తింటే ఉంటదండి, సూపర్ గా ఉంటది. నా కంట్లో పచ్చిమిర్చి తొక్కు పడి బాధపడుతుంటే మా వారు చూడలేక పచ్చడొద్దు ఏమొద్దు పక్కన పడేసే అన్నారు. కానీ ఇష్టంతో అడిగారు కదా, ఇంకా ఎలాగోలా అయితే పచ్చడి చేశాను. కష్టపడి చేసినందుకు పచ్చడి మాత్రం సూపర్ గా ఉంది.